ఇట్టాడు కదా అవుద్దని అన్నిసార్లు అడిగారు. ఎక్కడికి వెళ్తున్నావు అని. మీకు అసలు ఏం రైట్స్ ఉన్నాయండి మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చి చంపడానికి? బొక్క కాదు బొక్క. KGF 2 తర్వాత రాకింగ్ స్టార్ ఎస్ నుంచి వస్తున్న సినిమా ఇది. ఆల్మోస్ట్ 4 years నుంచి సినిమా కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. డార్క్ వరల్డ్, హ్యూజ్ యాక్షన్ సీక్వెన్సెస్, హాలీవుడ్ రేంజ్ విజువల్స్ అంటూ మూవీ టీం ప్రమోట్ చేశారు. కానీ సినిమా కంప్లీట్గా చూసాక అర్థమైంది ఏంటంటే టాక్సిక్ టైటిల్ జస్ట్ స్టైలిష్ కోసం పెట్టలేదు. సినిమా అయిపోయాక ఆడియన్స్కి స్టోరీ కన్నా హెడ్ఏకే ఎక్కువగా టాక్సిక్గా అనిపిస్తుంది. టెక్నికల్గా మూవీ గ్రాండ్గా ఉంది. స్క్రీన్ ప్రెజెన్స్ కూడా సూపర్. కానీ స్టోరీ స్క్రీన్ ప్లే ఫేసింగ్ దగ్గరికి వచ్చేసరికి అక్కడ మాత్రం సినిమా పెట్రోల్ అయిపోయిన బండిలాగా మధ్యలోనే ఆగిపోయింది. 4 years వెయిట్ చేసిన తర్వాత ఫ్యాన్స్కి వచ్చింది సినిమా కాదు, పేషెన్స్ టెస్ట్. ఇక్కడ మన దిల్ రాజు గారి గురించి కూడా కొంచెం మాట్లాడుకోవాలి. అరౌండ్ 120 crores పెట్టి కొన్నారని చెప్పారు. KGF క్రేజ్ని నమ్ముకొని ఇంత పెద్ద బెట్ వేశారు. కానీ ఇప్పుడు టాక్ చూస్తే మాత్రం కొంచెం బ్రేక్ ఈవెన్ అవ్వడానికి కూడా చాలా కష్టం అనిపిస్తుంది. అండ్ దిల్ రాజు గారు ఎప్పుడు తెలుగు సినిమా ఫస్ట్ ప్రయారిటీ అంటూ ఉంటారు. బట్ తన దగ్గరికి వచ్చేసరికి మాత్రం ప్లేట్ తిప్పేస్తారు. అప్పుడు వారసుడు మూవీకి, ఇప్పుడు మళ్ళీ టాక్సిక్కి, ఇరుముడికి అసలు 10 థియేటర్లు కూడా లేవు ఇప్పుడు చూస్తుంటే హైదరాబాద్లో. అది కూడా ఇంత మంచి టాక్ వచ్చినా కూడా అసలు థియేటర్లు లేకుండా చేసి పెట్టేశారు. సరే, ఇంకా మూవీ విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్ లో బిగ్గెస్ట్ పాజిటివ్ ఏంటంటే స్క్రీన్ ప్రెజెన్స్, చార్మింగ్ అండ్ స్టైలింగ్. స్క్రీన్ మీద కనిపిస్తే ఆటోమేటిక్ గా ఒక డిఫరెంట్ ఎనర్జీ అనేది క్రియేట్ అవుతుంది. క్యారెక్టర్ లుక్ అండ్ స్టైలింగ్ కూడా టాప్ క్లాస్ లో ఉంటాయి. ఇంకా మేజర్ పాజిటివ్ ఏంటంటే విజువల్ స్కేల్. సినిమా బ్యాక్ డ్రాప్ ఎస్పెషల్లీ 90s 40s నుంచి 90s 70s వరకు పోర్చుగీస్ గోవా సెటప్ చాలా ఇంట్రెస్టింగ్ గా డిజైన్ చేశారు. కాస్ట్యూమ్స్, లొకేషన్స్, సినిమాటోగ్రఫీ అన్ని కలిసి ఆ వరల్డ్ ని చాలా గ్రాండ్ గా ఎస్టాబ్లిష్ చేస్తాయి. సినిమా చూస్తున్నంతసేపు బడ్జెట్ అనేది క్లియర్ గా కనిపిస్తుంది. యాక్షన్ సెట్ పీసెస్ కూడా బిగ్ స్కేల్ లో చాలా బాగా డిజైన్ చేశారు. ప్రొడక్షన్ వాల్యూస్ విషయంలో డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ కాంప్రమైజ్ అయినట్టు ఎక్కడా అనిపించదు. కానీ స్టోరీ ప్రాపర్ గా మూవ్ అవ్వడానికి చాలా టైం తీసుకున్నారు. ఒక స్టైలిష్ సీన్, తర్వాత యాక్షన్, ఎలివేషన్, మళ్ళీ ఒక స్టైలిష్ సీన్, తర్వాత యాక్షన్, మళ్ళీ ఎలివేషన్, ఇలా సీన్స్ అనేవి రిపిటేటివ్ గా జరుగుతూ ఉంటాయి. ఒక స్టేజ్ లో సరే స్టోరీ ఎక్కడ వెళ్తుందో చెప్పండి అయ్యా అని అనిపిస్తూ ఉంటుంది. KGF కంపారిజన్ కూడా అన్అవాయిడబుల్ గా అనిపిస్తుంది. డార్క్ ప్రెజెంటేషన్, ఎలివేషన్, స్లో మోషన్ షాట్స్ వల్ల కొన్ని ప్లేసెస్ లో KGF హ్యాంగ్ ఓవర్ ఫీల్ అనేది వస్తుంది. కానీ ఇంటర్వెల్ దగ్గర మాత్రం మూవీ ఒక స్ట్రాంగ్ హై పాయింట్ లోకి వెళ్ళిపోతుంది. ఇంటర్వెల్ బ్యాంక్ డెఫినెట్లీ మూవీకి బెస్ట్ మూమెంట్స్ లో ఒకటి. ఆ సీన్ తో సెకండ్ హాఫ్ మీద ఎక్స్పెక్టేషన్స్ బాగా పెరిగిపోతాయి. కైరా అద్వానీ అండ్ నయనతార కూడా వాళ్ళకి ఇచ్చిన రోల్స్ బాగా పెర్ఫామ్ చేశారు. వాళ్ళకి వచ్చిన సీన్స్ లో కెమిస్ట్రీ అండ్ యాక్టింగ్ కూడా చాలా బాగా వర్కౌట్ అయింది. సో ఫస్ట్ హాఫ్ కంప్లీట్ అయ్యేసరికి బాబోయ్ అండ్ టైప్ లో అనిపిస్తుంది. కానీ ఇంటర్వెల్ బ్యాంక్ మాత్రం చాలా సాటిస్ఫై చేస్తుంది. పాజిటివ్స్ ఏమైనా ఉన్నాయంటే విజువల్స్, ఇంటర్వెల్ బ్యాంక్, పెర్ఫార్మెన్సెస్, స్క్రీన్ ప్రెజెన్స్ తప్ప మిగతా ఇంకేం కనిపించలేదు. కానీ సెకండ్ హాఫ్ స్టార్ట్ అయ్యాక సినిమా పికప్ అవడం పక్కన పెడితే స్క్రీన్ ప్లే మాత్రం రివర్స్ గేర్ లో వెళ్ళిపోతుంది. స్టోరీ డైరెక్షన్ క్లియర్ గా ఉండకుండా ప్లాట్ చాలా డ్రాగ్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. క్యారెక్టర్స్ చాలా మంది ఉన్నారు. కైరా అద్వానీ, నయనతార, హుమా, తార, రుక్మిణి, వసంత్ ఇలాంటి టాలెంటెడ్ యాక్టర్స్ చాలా మంది ఉన్నా కానీ ప్రాబ్లం ఏంటంటే క్యారెక్టర్స్ ఆర్క్ మధ్యలో డిస్కనెక్ట్ అయిపోతాయి. ఒక క్యారెక్టర్ ఇంపార్టెంట్ అనిపిస్తుంది, కొంచెం సేపు తర్వాత వేరే ట్రాక్ స్టార్ట్ అయిపోతుంది. మనం ఒక క్యారెక్టర్ స్టోరీని ఫాలో అవడానికి ట్రై చేస్తూ ఉంటే సినిమా ఆల్రెడీ వేరే డైరెక్షన్ లోకి వెళ్ళిపోతూ ఉంటుంది. అక్కడ నుంచి ఆడియన్స్ కి అసలు మెయిన్ స్టోరీ ఏంట్రా అని డౌట్ కూడా స్టార్ట్ అవుతుంది. మెయిన్ ప్రాబ్లం స్టోరీ ఐడియా కన్నా ఎగ్జిక్యూషన్ ఫేసింగ్. సీన్స్ ఇండివిజువల్ ఇంట్రెస్టింగ్ గా ఉన్నా అన్ని కలిపి చూస్తే ప్రాపర్ ఫ్లో అనేది మెయింటైన్ అవ్వదు. ఇంటర్వ్యూలో క్రియేట్ చేసిన క్యూరియాసిటీని సెకండ్ హాఫ్ కంటిన్యూ చేయలేకపోయింది. క్లైమాక్స్ కి వచ్చేసరికి కొన్ని ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఉన్నా కానీ అప్పటికే స్క్రీన్ ప్లే చాలా డ్రాగ్ చేయడం వల్ల ఎమోషనల్ ఇంపాక్ట్ కూడా ప్రాపర్ గా రాదు. సో సెకండ్ హాఫ్ కంప్లీట్ అయ్యేసరికి చాలా టాక్సిక్ టార్చర్ గా అనిపిస్తుంది. ఇంకా టెక్నికల్ గా చూస్తే మూవీని చాలా అప్రిషియేట్ చేయాలి. స్క్రీన్ ప్రెజెన్స్ మూవీకి బిగ్గెస్ట్ స్ట్రెంత్ అని చెప్పొచ్చు. ఇక విజువల్, సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ డిజైన్, కాస్ట్యూమ్స్, యాక్షన్ సెట్ పీసెస్ అన్ని హై స్టాండర్డ్స్ లో ఉన్నాయి. ఎస్పెషల్లీ పోర్చుగీస్ గోవా బ్యాక్ డ్రాప్ మూవీకి డిఫరెంట్ విజువల్ ఐడెంటిటీ ఇస్తుంది. బీజిఎం అండ్ సౌండ్ డిజైన్ కొన్ని ప్లేసెస్ ఎలివేషన్ కి బాగా హెల్ప్ అయ్యాయి. కానీ కొన్ని సీన్స్ లో మాత్రం కొంచెం లౌడ్ గా అనిపిస్తాయి. ఇంకా డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ ఒక డిఫరెంట్ వరల్డ్ క్రియేట్ చేయడానికి జెన్యున్ గా ట్రై చేశారు. మేకింగ్ సైడ్ లో కూడా యాంబిషన్ అనేది క్లియర్ గా కనిపిస్తుంది. కానీ ఆ యాంబిషన్ కి మ్యాచ్ చేసే స్క్రీన్ ప్లే కన్సిస్టెన్స్ గా లేకపోవడం వల్ల మెయిన్ బ్యాక్ డ్రాప్ గా మారింది. ఇంకా ఓవరాల్ గా ఈ మూవీ ఎలా ఉందని అడిగితే నాకైతే అసలు నచ్చలేదు. టాక్సిక్ లో స్క్రీన్ ప్రెజెన్స్ అండ్ టెక్నికల్ మేకింగ్ అప్రిషియేట్ చేయగలిగేలా రేంజ్ లో ఉన్నా కానీ మూవీ ఓవరాల్ గా మాత్రం అంతగా ఏం వర్కౌట్ అవ్వలేదు. మరి థియేటర్లో ఈ మూవీని చూడొచ్చా లేదా అంటే స్కిప్ చేయడమే బెటర్. ఇంకా ఒకవేళ మీరు ఆల్రెడీ మూవీని చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కింద ఉన్న కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలానే ఇలాంటి మూవీ రివ్యూస్ కోసం మన సినిమా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. మా వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూడగలుగుతూ ఉంటారు. ఇంకా మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.